అరుణాచల క్షేత్రంలో కార్తీక దీపోత్సవ సంరంభంలో భరణి దీపం అని వెలిగిస్తూ ఉంటారు కదా. ఏంటి ఈ భరణి దీపం యొక్క ప్రత్యేకత? సాధారణంగా అరుణాచలం అనేసరికి కార్తీక పౌర్ణమి నాడు అందరికీ సుప్రసిద్ధం. వెలిగిస్తారు చక్కగా కొండ మీద కార్తీక దీపం చక్కగా వెలిగిస్తారు పౌర్ణమి నాడు. అందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు కూడా దాన్ని సందర్శనం చేస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియనటువంటి ఒక దీపం ఉంది. అది అరుణాచలేశ్వరుడి యొక్క గర్భాలయంలో వెలిగించేటువంటి దీపం. దానిని భరణి దీపము అంటారు. భరణి దీపము. ఈ భరణి దీపం తోటే ఆ కార్తీక దీపం చాలా సంబంధం కలిగి ఉంటుంది. ఎందుకనంటే ఈ కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం పూట రాత్రిపూట ఆ కొండ మీద అది ప్రకాశం పొందుతూ ఉంటుంది చక్కగా ఈ కార్తీక దీపం అరుణాచలంలో. ఎందుకని అసలు అక్కడ ఎందుకు వెలిగిస్తారండి కార్తీక పౌర్ణమి నాడు అంటే, అది పంచలింగాలలో అది జ్యోతిర్లింగం కదా, జ్యోతి. కాబట్టి దాని యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేయటానికి ఒరే అబ్బాయి ఇది మండేటువంటి లింగము, శివుడి యొక్క లింగము, ఇది జ్యోతిర్లింగము అని. ఎందుకంటే బ్రహ్మ విష్ణువుల మధ్య తగాదా వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో ఇంచి జ్యోతిస్వరూపం జ్యోతిర్లింగం బయటకు వచ్చింది కదా, అదే అరుణాచలం అని చెప్తారు. కాబట్టి అదిగో శివుని యొక్క జ్యోతిర్లింగం ఇది అని చెప్పటానికి ఆ కొండ మీద జ్యోతి, ఆ దీపం దాన్ని వెలిగిస్తారు. అది దానికి ప్రతీక. కానీ దానికంటే ముందుగా ఇది రాత్రిపూట వెలిగిస్తారు. ఇదేమో పొద్దున్నే గర్భాలయంలో, అరుణాచలేశ్వరుడి యొక్క గర్భాలయంలో భరణి దీపాన్ని వెలిగిస్తారు. ఈ భరణి దీపాన్ని వెలిగిస్తే దాంట్లో నుంచి మళ్ళీ ప్రత్యేకంగా 5 దీపాలు వెలిగిస్తారు. అది చాలా ప్రత్యేకంగా ఉంది అరుణాచలేశ్వర దేవాలయంలో. భరణి దీపం నుంచి ఏది 5 దీపాలైనా ఎందుకు వెలిగిస్తారు అంటే, పంచభూతాలకి ప్రతీకలుగా పృథివ్యప్ తేజో వాయురాకాశాలు, భూమి నీరు గాలి ఇలాంటివి ఉన్నాయి కదా, వాటికి ప్రతీకలుగా 5 దీపాలు వెలిగిస్తారు. మళ్ళీ 5 దీపాలని కలిపి మళ్ళీ భరణి దీపంలో కలుపుతారు. ఇది ఒక ప్రక్రియ కింద చేస్తారు. ఇది తెల్లవారుజామున చేస్తారు. ఎందుకంటే అలా చేస్తారు అని అంటే, పంచభూతాలలో పుట్టినటువంటి ఈ సృష్టి మళ్ళీ పంచభూతాల్లోనే కలిసిపోతుంది. కాబట్టి దాంట్లో నుంచి వచ్చిందే శివుడు అనేటువంటి జ్యోతిలో నుంచి పంచభూతాలు వచ్చాయి. ఈ పంచభూతాలు మళ్ళీ శివుడిలోనే కలిసిపోతాయి అనేటువంటి సూచిక కింద ఈ భరణి దీపం వెలిగిస్తారు. రాత్రి సాయంత్రం అది వెలిగించేటువంటి ఆ కార్తీక దీపం ఏదైతే ఉన్నదో పౌర్ణమి నాడు, ఈ భరణి దీపాన్ని చూపించిన తర్వాతే అక్కడ వెలిగిస్తారు. కాబట్టి అంటే స్వామివారు పంచభూతాత్మకుడిని నిరూపించడానికి ఆ గర్భాలయంలో ఉన్నటువంటి భరణి దీపాన్ని బయటికి తీసుకొని వస్తారు. అది చూపిస్తూ సైగ చేస్తారు. అప్పుడు అక్కడ వెలిగిస్తారు కార్తీక దీపం. ఇది భరణి దీపానికి ఆ కార్తీక దీపానికి ఉన్నటువంటి, అరుణాచలంలో ఉన్నటువంటి జ్యోతికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సంబంధం.